మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం. ఇందులో శ్రీకృష్ణుడు కర్మలను చేస్తూనే వాటి ఫలాలను త్యజించడం ద్వారా ఎలా మోక్షాన్ని పొందవచ్చో వివరిస్తున్నాడు. ఈ ప్రత్యేక శ్లోకంలో బ్రహ్మ నిర్వాణం అంటే సంపూర్ణ స్వేచ్ఛను లేదా మోక్షాన్ని పొందే ఋషుల యొక్క గొప్ప లక్షణాలను మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరి పాపాలు పూర్తిగా నశించాయో, ఎవరి సందేహాలు తొలగిపోయాయో, ఎవరు ఆత్మనిగ్రహం కలిగి ఉన్నారో మరియు ఎవరు ఎల్లప్పుడూ సర్వప్రాణుల సంక్షేమం కోరుతూ ఉంటారో అటువంటి ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ పాపాలు నశించడమంటే మనసులోని చెడు సంస్కారాలు, అరిషడ్వర్గాలు తొలగిపోవడం. సందేహాలు తొలగిపోవడమంటే ఆత్మ గురించిన సంపూర్ణ జ్ఞానం కలగడం. ఆత్మ నిగ్రహమంటే మనసును, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవడం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి అందరిలోనూ భగవంతుడిని చూస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మికత అనేది కేవలం వ్యక్తిగత మోక్షం కోసం కాదు, అది విశ్వవ్యాప్త ప్రేమ మరియు కరుణగా మారాలి. ఒక వ్యక్తి అంతరంగంలో శుద్ధి పొందినప్పుడు అతని ప్రేమ కేవలం తన కుటుంబం లేదా స్నేహితులకే పరిమితం కాదు, అది ప్రతి జీవికి విస్తరిస్తుంది. పక్షులు, జంతువులు, చెట్లు, మనుషులు అనే భేదం లేకుండా అందరి క్షేమాన్ని కోరుకునే ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇదే నిజమైన జ్ఞానం యొక్క చిహ్నం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మొదటగా మనల్ని మనం పరిశుభ్రం చేసుకోవాలి. మన మాటలు, చేతల ద్వారా ఇతరులను బాధ పెట్టకుండా చూసుకోవాలి. రెండవది, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. మూడవది, కోపం, ఆశ వంటి వాటికి లొంగకుండా మనసును నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన చుట్టూ ఉన్నవారికి ప్రతిఫలం ఆశించకుండా చిన్న చిన్న సహాయాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకరి పట్ల దయ చూపడం కూడా సర్వభూతహితంలో భాగమే. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.